బేసిక్గా మీకు బీచ్ చాలా ఇష్టం అనుకుంటా, ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ని అందరికీ ఇస్తున్నారు. అవును, అది మటుకు చెప్పాలండి. ఎందుకంటే మనం ఇక్కడ ఆల్ రౌండ్ మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ అండి. ఇక్కడ మనం ఏంటంటే చదువుతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, అలాగే ఏంటంటే వాళ్ళకు ఒక మంచి ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్. క్యాంపస్ అంతా కూడా బీచ్ ఫేసింగ్ అండి. హాస్టల్స్ కానీ క్యాంపస్, వాళ్ళ ల్యాబ్స్ అన్నీ కూడా సో ప్రశాంతంగా చదువుకుంటారు. దాంతోపాటు ఏంటంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఫెస్టివల్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తాం. అందరూ ఏమంటారంటే సన్ అంటే ఏంటి, మీకు ఓన్లీ యాక్టివిటీస్ అని అడుగుతారు పేరెంట్స్. బట్ యాక్టివిటీసే కాదు, టాపర్స్ కూడా మా కాలేజ్ నుంచే వస్తారండి. ఈ ఇయర్ మనకు ఆంధ్ర యూనివర్సిటీ మొత్తం మా దగ్గర ఉన్న డిగ్రీ కోర్సెస్ హోటల్ మేనేజ్మెంట్, బీబీఏ, బీఎస్సీ, బీకామ్ టోటల్ 1, 2, 3 ర్యాంక్స్ ఆంధ్ర యూనివర్సిటీ టాపర్స్ మొత్తం మన స్టూడెంట్స్ అండి. అలాగే ఏపీ పీజీ సెట్ అయింది. ఆల్ ఓవర్ ఆంధ్రాలో అన్ని యూనివర్సిటీస్ నుంచి 15,000 స్టూడెంట్స్ అటెండ్ చేశారు. దాంట్లో 1 నుంచి 50 ర్యాంక్స్ లోపు అందరూ ఆడపిల్లలు, మొత్తం టోటల్గా మన పిల్లలేనండి. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, అలాగే మీకు 6th, 8th, 10th, 13th, 14th అలా టోటల్ 50 లోపు 8 ర్యాంక్స్ వచ్చాయి. సో చదువుతో పాటు ఏంటంటే మేము ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఓవరాల్ డెవలప్మెంట్ అంటే మనకు హోలిస్టిక్ డెవలప్మెంట్ అన్న చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్కి. సో దానివల్ల ఏంటంటే యాక్టివిటీస్తో పాటు చదువు ఈ రెండు ఉండడం వల్ల పిల్లలకి బాగా చదువుకోవాలన్న ఇష్టము ఉంటుంది. అలాగే టాపర్స్ కూడా మన కాలేజ్ నుంచే వస్తుంటారు. సో పేరెంట్స్ ఎప్పుడు అడుగుతారనమాట, ఎక్కువ మనం యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటే ఏంటి మేడం ఎప్పుడు యాక్టివిటీస్ అయినా అంటే, డెఫినెట్గా 50% చదువు ఉంటే 50% యాక్టివిటీస్ ఉండాలని నేను అనుకుంటానండి. ఎందుకంటే ఆ మైండ్ రిఫ్రెష్ అవుతేనే కదా మనకు చదవాలని కాన్సన్ట్రేషన్. మార్నింగ్ టు ఈవినింగ్ అదే చదువు 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 అన్న పిల్లలకు కూడా కొంచెం బోర్ కొట్టేస్తూ ఉంటుంది.